ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఎలా చేసుకున్నారు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. పూజ అంతా కంప్లీటెడ్ ఇంట్లో. తర్వాత లైవ్కి కానీ కూర్చున్నాను 2 o'clockకి. లైవ్ ఒక ½ an hour అయ్యింది. లైవ్ అంతా కంప్లీటెడ్ అయిపోయింది. నెక్స్ట్ లైవ్ ఎప్పుడు పెడితే బాగుంటుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇప్పుడు వచ్చి పూజ అంతా అయిపోయింది కదా, ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా అయిపోయినాయి. నేనైతే ఇంకా పులిహోర అలాగే పాయసం తిన్నాను. తినేసిన తర్వాత ఇప్పుడు పిల్లోళ్ళు వెళ్ళి గణేషుని చూద్దామని చెప్తున్నారు. చుట్టుపక్కల ఉండే గణేషులంతా, దూరం కాదు, దగ్గర. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తున్నాను అనమాట చూద్దామని చెప్పి. మా లైన్లో పక్కన గల్లీలో అవన్నీ చూసేసి మీకు కూడా వీడియో పెడతాను రండి. ఫస్ట్ అయితే ఈ గణేష్ అబ్బా ఎట్టున్నారండి, సూపర్ ఉన్నారు కదా. కళ్ళు సరిపోలేదు, ఎంత పెద్ద గణేష్, అసలు ఎన్ని అడుగులు ఉంటారో మరి. ఒక్కొక్క గణేష్ అయితే ఎంతంత పెద్ద ఉన్నారో. మా పక్కన గల్లీలలోనే తీసుకొని వచ్చినాను. మా గల్లీ మా పక్కన గల్లీలలో చాలా ఫేమస్ అండి హైదరాబాద్లో. గల్లీకి 2-3 పెట్టుంటారు, అంత ఫేమస్ గణేష్ పండుగ అయితే. ఫెస్టివల్ వచ్చిందంటే చిన్న పెద్ద ఎవరు తేడా లేదు. అంటే ఎక్కువ తక్కువ అట్లా ఏం లేదు, ప్రతి ఒక్కరు గణేష్ని పెడతారు. అంత బాగుంటుంది గణేష్ ఫెస్టివల్. ఒకటే ఏమో ఇంత అందరు కలిసి జరుపుకోవడము. ఇంకా అబ్బాయిలు అయితే చెప్పనవసరం లేదు. ఇంకా 10 రోజులు ఇక్కడనే పడుకోవడము, ఇక్కడే ఉండడము, గేమ్స్ ఆడడం అన్నీ చేస్తారు. అంత బాగుంటుంది. నాకైతే భలే నచ్చినాయి. ఇట్లా లడ్డుగా ఉంటేనే గణేష్ బాగుంటాడు. ఇంకా సన్నగా నిల్చున్నట్టు అట్లా ఉంటే అంతగా బాగుంటాడు. ఇంకా అన్ని గణేష్ని చూస్తున్నాం అనమాట. సూపర్ అనిపిస్తుంది. ఏదో మనసుకు తెలియని ఆనందం చూస్తుంటే. ఇంకా అన్ని గల్లీలనే తిరిగేసి వచ్చేసిన తర్వాత ఖ్యాతి చపాతీ పిండి కలుపుతుంది నైట్కి. ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన పులిహోర పాయసం అవంతా ఉంది. కాకపోతే ఖ్యాతి వచ్చి చపాతీ అలాగే ఆలు కర్రీ చేసుకుందామనింది. అందుకని చెప్పి ఖ్యాతి చపాతీ చేస్తుంది, నైని కర్రీ చేస్తుంది. ఆల్రెడీ చేసి వచ్చి కూర్చునింది నైని వండుకొని. ఖ్యాతియే ఇంకా
కలుపుతుంది. ఖ్యాతి అయితే చాలా పర్ఫెక్ట్గా కలుపుతుందండి చపాతీ పిండి, మెత్తగా. అసలు చపాతీ చేస్తుంటే స్పాంజ్గా అంత బాగా వస్తుంది. అంటే పిల్లల చేత పని చేయించకూడదు అది ఇదని కామెంట్ పెట్టద్దండి, చేయించాలి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటేనే వాళ్ళు అన్నీ చేసుకొని తినగలుగుతారు. ఇది ఆలు పరోటా, ఇదైతే సూపర్ వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎక్కడ కానీ మనకి బయట రాలేదు స్టఫింగ్ అనేది. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఈ రెసిపీ. నేనైతే ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తింటున్నాం అందరూ. నైట్ డిన్నర్ మధ్యాహ్నం లేట్ అయిపోయింది, ఇప్పుడు తినేస్తున్నాం అన్నమాట. పులిహోర, అలాగే చపాతీ, ఆలు పరోటా, పాయసం, ఆలుగడ్డ కర్రీ, ఇవన్నీ ఈరోజు స్పెషల్స్ అన్నమాట. పులిహోర అయితే సూపర్ ఉండింది, చింతపండు పులిహోర. ఖ్యాతికి ఈ పల్లీలు అంటే ఇష్టము, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను. ఇలా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇది భైరవం మూవీ పెట్టుకొని చూస్తున్నాము. లైట్స్ అన్నీ బంద్ చేసేసి ఇంక పడుకొని చూస్తున్నాం అన్నమాట. బాగుంది చాలా. ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఈరోజుకి ఈ వీడియోనే, మరి మంచి వీడియోతో మన ఛానల్